హాయ్ అండి, వెల్కమ్ టు చెరీస్ మామ్. నేను మీ ప్రియా. ఈరోజు స్పెషల్ అమ్మ చేతి చేపల పులుసు. సో దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ముందే రెడీగా పెట్టుకుంటే కుకింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే అమ్మ డైరెక్షన్లో మనం నేర్చుకుందాం అని చెప్పి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ మనం అన్ని కర్రీస్ చేయగలం, కానీ ఫిష్ కర్రీ అనేసరికి మనకు కొంచెం డౌట్ పడుతుంది. సరేలే మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి అమ్మనే వండేమన్నాను. సో అమ్మ అయితే ఈరోజు మన కోసం ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తుంది. జనరల్గా నేను ఫిష్ కర్రీలో మ్యాంగో, బెండకాయ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్తారని విన్నాను, కానీ ఫస్ట్ టైం ములక్కాయ ఫిష్ కర్రీ అనేది చూసానండి. నేను ఫిష్లో ములక్కాయ ఏంటమ్మా అంటే ఒక్కసారి ట్రై చేసి చూడు అంది. సరేలే ట్రై చేద్దాం, ఎప్పుడు మనం ట్రై చేయలేదు కదా అని చెప్పి ఓకే చేస్తాం అనమాట. సో ఇలా అయితే అమ్మ ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు అన్నీ వేసి వీటన్నిటిని ఫ్రై చేసి పెట్టేసుకుంది అనమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, సో అది కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంది. దీని తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు కూడా అందులో యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఫిష్ ముక్కల్ని ముందుగానే ఉప్పు కారం అవి పెట్టుకుంటే చక్కగా ఆ పీసెస్కి అవన్నీ పట్టి కుక్ చేసేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందంట. నీచు వాసన అనేది రాకుండా బాగుంటుందంట. దీని తర్వాత దీనికి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా ఉప్పు కారం పసుపు ఇవేవైతే స్పైసెస్ యాడ్ చేస్తారో, సో ఎలాగో ఆ స్పైసెస్ అన్నీ మీకు ఎలాగో తెలుసు కదా. సో స్పైసెస్ అన్నీ యాడ్ చేసి చింతపండు రసం కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేయడం అనేది జరిగింది. సో చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత కైండ్ ఆఫ్ పులుసు కావాలి అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటారంట. సో వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసింది. సో ఎంత సింపుల్గా అయిపోయిందంట ఈ ఫిష్ కర్రీ. సో జనరల్గా ఫిష్ కర్రీ అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కదా అనుకున్నాను, బట్ ఇక్కడ అలా ఏం లేదు. సో ఫైనల్లో ఒక 2 minutes ఆగిన తర్వాత అమ్మ ఈ ములక్కాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా అన్నీ కూడా పైన వేసింది. జనరల్గా నేను మామూలుగా ఆయిల్లో ఫ్రై చేస్తారు అనుకున్నాను, బట్ అలా చెయ్యరంట. ఈ చింతపండు పులుసు అది పోసేసిన తర్వాత పైన మామిడికాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు వేసి మూత పెట్టేసింది. ఒక 5 to 10 minutes తర్వాత చక్కగా మొత్తం కుక్ అయిపోయాయండి. సో లాస్ట్లో అమ్మ సీక్రెట్ ఫిష్ మసాలా కూడా యాడ్ చేసేసి ఫుల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఇంకొక 2 minutes కుక్ చేసేసింది అనమాట. సో ఈలోపు వేడి వేడి రైస్ అనేది మన కోసం రెడీగా ఉంది. ఆ వేడి వేడి రైస్లో ఒక ఫిష్ కర్రీ పీస్, అలాగే మ్యాంగో పీస్, ఒక డ్రమ్ స్టిక్ కూడా వేసి ఇచ్చింది. అసలు తింటుంటే ఉంది టేస్ట్ సూపర్ అండి. నా లైఫ్లో ఎంత మంచి ఫిష్ కర్రీ తినలేదు అనిపించింది. అంటే ములక్కాయతో చాలా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మన వీడియోస్ అయితే నచ్చితే తప్పకుండా ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.